భారత సహనాన్ని బలహీనతగా భావించొద్దంటూ అజిత్ దోవల్ ఘాటైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. భారతదేశ ఔదార్యాన్ని సహనాన్ని బలహీనతగా భావించొద్దు అని సూచించారు. అవసరమైతే శత్రువుల స్థావరాల్లోకి దూసుకెళ్లి మరీ దెబ్బ కొట్టే సత్తా భారత్కు ఉందని స్పష్టం చేశారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని, దానికి ఎట్లాంటి హద్దులు లేవని, చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతామని తేల్చి చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా సజీవంగానే ఉందన్న ప్రధాని మోడీ మాటలకు చివరి ఉగ్రవాది అంతమయ్యే వరకు ఉగ్రవాదం మీద పోరు ముగియదన్నదే అర్థమని దోవల్ వివరించారు. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని, వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోకపోవడాన్ని భారత్ సహించబోదని పాకిస్తాన్ సైన్యం గ్రహించాలని డీక్లాసిఫైడ్ ఆపరేషన్ సింధూర్ పేరిట డిస్కవరీ ఛానల్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దోవల్ తేల్చి చెప్పారు. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్లో పర్యాటకుల మీద జరిగిన ఘోర ఉగ్రదాడికి భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ గట్టి బదులిచ్చినటువంటి నేపథ్యంలో మే 7వ తేదీ తెల్లవారుజామున పాకిస్తాన్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాల మీద భారత సైన్యం మెరుపుదాడులు చేయడం, ఇరు దేశాల మధ్య దాదాపు 88 గంటల పాటు కొనసాగిన సైనిక ఉద్రిక్తత మే 10న ముగిసింది. డీక్లాసిఫైడ్ ఆపరేషన్ సింధూర్ డాక్యుమెంటరీ సిరీస్ శనివారం రాత్రి 9 గంటలకి డిస్కవరీ ఛానల్ డిస్కవరీ ప్లస్లో ప్రసారం కాబోతోంది. అజిత్ దోవల్ ఇంటర్వ్యూ అందులో ప్రస్తావించారు.